31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే అండి. నమస్తే అండి. మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మనం లో మిడిల్ క్లాస్ కనే ఎవరైనా మిడిల్ క్లాస్ అంటే మాత్రం అంటే ఇంక మనం కూడా మంచిగా వాళ్ళ పెద్ద వాళ్ళలాగా మనం కూడా సెటిల్ అయిపోయి హ్యాపీగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటాం. ఆర్థిక ఇబ్బందులు లేకుండా. బట్ నిజంగా అది సాధ్యం అవుతుందా? ఆర్థిక ఇబ్బందులు లేకుండా మనిషి ప్రశాంతంగా గడపాలి అంటే ఏం చేయాలి అంటారు? వెరీ మచ్ పాసిబుల్ అండి. మీరు అడిగిన ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో లైక్ అంటే అది పాసిబుల్. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడం అనేది పాసిబుల్ అని అంటే అది 100% పాసిబుల్. మీకు ఒక అంటే ఇక్కడ బేసిక్ గా అలా వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా నేను ప్రశాంతంగా బతకాలి అని అంటే ఐ టెల్ యూ సర్టన్ థింగ్స్ అండి. వీటిని ఫాలో అయ్యారని అంటే మీకు డబ్బులు వస్తాయని కాదు, అట్లీస్ట్ ప్రశాంతత వస్తుంది. అది చాలా, అది వస్తే ఆరోగ్యంగా ఉంటారు. అది ఆరోగ్యంగా ఉన్నారంటే డబ్బులు ఆటోమేటిక్ వస్తాయి. ఇది కరెక్ట్. ఇంకో 4 రూపాయలు ఎక్కువ సంపాదించుకోవచ్చు. హాస్పిటల్ కి ఖర్చు కాకుండా ఉంటది. యా, ఆబ్వియస్లీ రైట్. సో అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంపారిజన్ చేయకూడదండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంపారిజన్ చేయకూడదు. మీరు కంపారిజన్ చేసిన ప్రతిసారి మీకు డిసప్పాయింట్మెంట్ తప్ప ఇంకేమీ దొరకదు మీకు లైఫ్ లో. సో చాలా మంది ఏంటంటే కంపేర్ చేసుకుంటుంటారు. ఇప్పుడు చూడండి, నా ఏజ్ కి తగ్గట్టు నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు లైఫ్ లో, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళు ఏ కార్ లో తిరుగుతున్నారు, ఏ బంగ్లాలో ఉంటున్నారు, ఖచ్చితంగా ఉంటదండి. ఈ కోరిలేషన్ ఏదైతే ఉంటుందో చూడండి, దట్ విల్ కిల్ అవర్ హ్యాపీనెస్ అండి. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే మనము ఇదంతా బయట రంగులు చూస్తున్నాం అనమాట. ఇవన్నీ అంటే ఎలాంటి బంగ్లాలో ఉంటున్నాడు, ఆ బంగ్లాలో వాడు హ్యాపీగా ఉన్నాడు లేదు ఎవరు చూడ్డు, రైట్? వాడు ఏ బంగ్లాలో ఉన్నాడు, వాడు ఏ కార్ నడుపుతున్నాడో చూస్తారు. ఆ కార్ లో వాడు హ్యాపీగా వెళ్తున్నాడు లేదు నోబడీ కేర్స్, రైట్? సో ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే హ్యాపీనెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో చాలా మంది ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే డబ్బులు ఉంటే ఇంకా హ్యాపీనెస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనేసి. నిజంగా అది నిజమై ఉంటే కనుక డబ్బులుంటే హ్యాపీనెస్ వస్తుంది అని అంటే మనకి తిరిగే ఈ సెలబ్రిటీస్ కానివ్వండి, స్పోర్ట్స్ స్టార్స్ కానివ్వండి, వీళ్ళందరూ చూడండి, ఎవరైతే లైక్ బిజినెస్ పీపుల్ కానివ్వండి, వీళ్ళందరూ వాళ్ళకి లైఫ్ లో ఉండే టెన్షన్స్, వాళ్ళ రిలేషన్షిప్ టెన్షన్స్ కావచ్చు, వాళ్ళ డివోర్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ వి గెట్ టు సీ వాళ్ళకి డివోర్స్ అవుతూ ఉంటుంది, రైట్? ఆర్ దే హ్యావ్ దేర్ మెడికల్ ప్రాబ్లమ్స్. లైక్ యువరాజ్ సింగ్ చూడండి, హీ హ్యాడ్ బ్యాటిల్ క్యాన్సర్ and he came again to cricket. Yeah, so అతను క్యాన్సర్ గో త్రూ అయ్యేటప్పుడు ఎంత బాధపడ్డాడు, ఆయనకి ఎంత డబ్బు ఉన్నా సరే ఆ బాధ అనేది ఉంటుంది. సో ఒకటేంటంటే ఎవరికన్నా సరే ఈ మనీ ప్రాబ్లం ఏదైతే ఉందో చూడండి, అందరికి ఇది ఒక ప్రాబ్లం ఎప్పుడు దాకా కనిపిస్తుంది తెలుసా? వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చేదాకా. కరెక్ట్ గా చెప్పారు. హెల్త్ ఇష్యూ వచ్చేంత వరకు మనీ ప్రాబ్లం ఇస్ అ మేజర్ ప్రాబ్లం. ఒక్కసారి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రయారిటీ షిఫ్ట్ అవుతుంది అనమాట. మనీ ప్రాబ్లం కాదు, హెల్త్ ప్రాబ్లమ్ ఇస్ బిగ్గర్ ప్రాబ్లమ్ అని అర్థమవుతుంది అప్పుడు, రైట్? మనం ఇది తెలుసుకోవాలి ఏంటంటే మన హెల్త్ ఈజ్ ది గ్రేటెస్ట్ అసెట్ అండి. మనం హెల్దీగా ఉన్నాం ఈ రోజు, నేను నడవగలుగుతున్నాను, నేను మాట్లాడగలుగుతున్నాను, నేను తినగలుగుతున్నాను, నాకు కావాల్సింది అని అంటే యు ఆర్ ది లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అండి. నేను తినడానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, నాకు నేను సరిగ్గా నడవలేకపోతున్నాను, సరిగ్గా కనపడదు, సరిగ్గా వినపడదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రాబ్లం, నాట్ మనీ ప్రాబ్లం. మనీ ప్రాబ్లం ఈజ్ నెవర్ ది ప్రాబ్లం. సో ఈ అన్ని సరిగ్గా ఉండేసరికి ఏంటంటే మనకి దీని విలువ అర్థం కాక మనీ ప్రాబ్లము లేకపోతే మనీయే ఇంపార్టెంట్ అని అనుకుంటా ఉంటాం. కానీ నిజంగా ఒక పర్సన్ ఒక మేజర్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిన రోజు వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే మనీ కాదండి ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్. నేను హెల్త్ ఫస్ట్ నుంచి కాపాడుకొని ఉంటే నాకు ఈ రోజు ఈ స్థితి ఉండేది కాదు అని అప్పుడు అర్థమవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇది అర్థం చేసుకున్నారనుకోండి, లైక్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, అక్కడ సగం హ్యాపీనెస్ వచ్చేస్తుంది. రెండోది ఏంటంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది అర్థం చేసుకోవాలండి. పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటిది అనేసి, నాకు ఏ ఏజ్ లో చేయాల్సింది ఆ ఏజ్ లో నేను చేస్తున్నానా లేదా, నేను బిఫోర్ మ్యారేజ్ ఫ్రెండ్స్ తోటి సరదాగా టైం గడపగలుగుతున్నానా లేదా, నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారా లేదా, సినిమాలకు వెళ్తున్నామా లేదా, ఒక పెళ్ళైన తర్వాత నేను నా వైఫ్ తోటి గడపాల్సిన సమయం నేను గడుపుతున్నానా లేదా, పిల్లలు వచ్చాక వాళ్ళతోటి స్పెండ్ చేసేది ఆ మూమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో వాళ్ళతోటి వచ్చి ఆ స్వీట్ మెమరీస్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, అవన్నీ నేను టైం ఎలకేట్ చేస్తున్నానా లేదా, ఇది ఆలోచించి. అండ్ యునో ఇట్స్ ఎ జర్నీ, లైఫ్ ఇస్ ఎ జర్నీ, ఇట్స్ నాట్ ఎ గోల్. సో మనం ఏంటంటే చాలా మంది ఏంటంటే లైఫ్ అంటే దానికి ఒక గోల్ ఉండాలి, ఆ గోల్ టువర్డ్స్ నేను పోతూ ఉండాలి అలా అనుకుంటారు. కానీ
ఆ జర్నీని మనం ఎంజాయ్ చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్. మీకు గోల్స్ ఉండొచ్చు, నేను ఐఎమ్ నాట్ సేయింగ్ గోల్ ఉండడం తప్పు అని చెప్పట్లేదు నేను. మీరు గోల్ పెట్టుకోండి, కానీ వెన్ యూఆర్ మూవింగ్ టువర్డ్స్ ది గోల్, ఆ జర్నీ ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్. బికాస్ అల్టిమేట్లీ ఏమవుతుందని అంటే వన్ ఫైన్ డే మీరు మీ గోల్ రీచ్ అవుతారు, కానీ ఈ జర్నీ మీరు ఎంజాయ్ చేయలేదని అనుకోండి, యూ విల్ రిగ్రెట్. మీరు ఆ గోల్ రీచ్ అయినప్పటికీ కూడా మీరు ఓడిపోయినట్టే లెక్క. సో అందుకనే ఆ జర్నీ ఏదైతే ఉంటుంది చూడండి, దాన్ని ఎంజాయ్ చేయాలి అని అంటే నలుగురు స్నేహితులు, మంచి ఫ్యామిలీ మెంబర్స్, ఆ ఫ్యామిలీ టైం, ఆ పీస్ఫుల్ లైఫ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అనవసరంగా స్తోమతకు మించి ఖర్చు పెట్టుకోవడము, ఈ లోన్స్ తీసుకోవడము, ఈఎంఐలు కట్టుకుంటూ ఈఎంఐలు టెన్షన్, ఈఎంఐ ఉంది అని అంటే జాబ్ ఏడబోతుందా అని టెన్షన్, జాబ్ పోతే ఇది ఎలా కట్టుకోవాలి, రైట్? ప్రతి మంత్ నాకు ఒక టెన్షన్, నేను కొని తెచ్చుకుంటున్న టెన్షన్స్ ఇవన్నీ. నిజంగా నేను అంత పెద్ద కారు కొనుక్కునే కంటే ఒక చిన్న కారు కొనుక్కున్నాను అనుకోండి, నాకు ఈఎంఐ టెన్షన్ ఉండదు. ఈఎంఐ టెన్షన్ లేదు అని అంటే ఐ కెన్ బీ హ్యాపీ ఇన్ లైఫ్. సో అల్టిమేట్లీ మనం ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గించుకొని మన స్థోమతకి తగ్గట్టు మనం ఉన్నాం అనుకోండి, దట్ ఈస్ నాట్ డీమీనింగ్. చాలా మంది అనుకుంటారు అంటే ఇంకా లైఫ్ లో నాకు కార్లు బంగ్లాలు ఉంటేనే నాకు వాల్యూ ఉంటుంది, లేకపోతే నేను హ్యాపీగా ఉంటాను అంటే కాదు. హ్యాపీనెస్ ఇస్ విత్ పీపుల్. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనకి హ్యాపీనెస్ వస్తుంది తప్ప ఈ అన్ని మెటీరియలిస్టిక్ థింగ్స్ అనేసి లేటర్ పాయింట్ ఆఫ్ లైఫ్ లో మనకు అర్థమవుతుంది. అర్థమయ్యేసరికి ఇట్ ఈస్ టూ లేట్. సో ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనేసి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ సజెషన్ ఏంటంటే బాధలు కొని తెచ్చుకోకండి. మీరు బాధపడ్డారు అని అంటే బికాస్ ఆఫ్ మనీ మీరు బాధపడ్డారు అంటే అనవసరంగా ఈఎంఐలు, కార్లు, అడిషనల్ సోర్సెస్, ఇవన్నీ గ్యాడ్జెట్స్ మీద చాలా మంది కొందరు ఉంటారు. లైక్ ఫోన్లు, టీవీలు అన్ని ఈఎంఐలో పెట్టేసుకొని ప్రతి మంత్ శాలరీ వస్తుంది కానీ వెళ్ళిపోతుంది, డబ్బులు కనిపించలేదని బాధపడతారు. ఎందుకు కనిపించలేదంటే మీరు చేసిన దాని వల్లే కదా. సో అందుకనే ప్రాపర్ ప్లానింగ్ పెట్టుకొని స్తోమతకి మించి ఖర్చు పెట్టకుండా ఉన్న దాంట్లో మీరు హెల్దీగా ఉన్నారంటే దాట్ విల్ గివ్ యూ ది బెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్. మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే మీ అంత కోటీశ్వర్లు ఎవ్వరూ లేరండి. అబ్సల్యూట్లీ. ఎన్ని డబ్బులు సేవ్ అవుతాయి తెలుసు. చాలా మంది నిద్ర మానుకొని, ఆహారం మానుకొని ఎన్నో డబ్బులు వాళ్ళు సంపాదించుకొని అల్టిమేట్లీ ఏమవుతుంది అని అంటే వన్ ఫైన్ డే ఆ డబ్బు అంతా తీసుకుపోయి హాస్పిటల్లో కట్టేసి వస్తారు. ఎవరి కోసం మీరు పని చేసింది? హాస్పిటల్ కోసం. అల్టిమేట్లీ ఇది ముందు గ్రహించక చాలా మంది గొడ్డు చాకిరీ చేసి ఆనందాల్ని గివ్ అప్ దర్ హ్యాపీనెస్ ఇవన్నీ చేసేసి అంత కష్టపడింది దేనికయ్యా అని అంటే ఏదో ఒక హాస్పిటల్ కి ఖర్చు పెట్టడానికి. సో అలా కాకుండా ముందే రియలైజ్ కాండి దట్ హెల్త్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది రియలైజ్ అయ్యి దానికి తగ్గట్టు మీ హెల్త్ ని మీరు చూసుకుంటూ మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇంకా ఫ్రెండ్స్ తోటి సరదాగా ఉండండి. యూ విల్ బీ ది హ్యాపీయెస్ట్ ఇన్ లైఫ్. కరెక్ట్ అండి, నిజం. ఆస్తులు కొనాలి, ఆస్తులు పెంచుకోవాలి అనడం కన్నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత ఉత్తమం ఇంకోటి లేదు. కరెక్ట్ గా చెప్పారండి. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.